ఊరిలో వేప చెట్టు మామిడి చెట్టు పక్క పక్కన ఉండేవి. రైతేమో మామిడి చెట్టు మీద అపురూపం చూపిస్తున్నాడు. వేప చెట్టు ఏమో ఏడుస్తూ ఉంది. మామిడి చెట్టు ఏమో ఎస్ నన్ను బాగా చూసుకుంటున్నారు అంటుంది. వేప చెట్టు మామిడికాయ చెట్టు పెరిగారు. వేప చెట్టు ఏమో ఏంటి మామిడి చెట్టు ఏం చేస్తున్నావు అని అడిగింది. మామిడి చెట్టు ఏమో నీతో నేనెందుకు మాట్లాడాలి, మామిడికాయలు తీయగా ఉంటాయి, నేను పళ్ళనిచ్చే వృక్షాన్ని, నువ్వు పుల్ల కాయలు ఇస్తావు, అయితే ఏంటి ఇప్పుడు అని వేప చెట్టు అనిద్ది. అప్పుడు మామిడి చెట్టు సైలెంట్గా ఉండిద్ది. కొంచెం సేపటి తరువాత వేప చెట్టు దగ్గరికి తేనెటీగలు వచ్చి గూడు కట్టుకుంటుంటే వేప చెట్టు ఏ తేనెటీగలు మీరు ఇక్కడ నుంచి పోండి అని అనిద్ది. మామిడి చెట్టు ఏమో తేనెటీగలు వచ్చి నా మీద గూడు కట్టుకోండి అనిద్ది. ఒకసారి వేప చెట్టు దగ్గరికి ఇద్దరు వచ్చి వేప చెట్టుని నరుకుతుంటే అక్కడ మామిడి చెట్టు చూసి తేనెటీగలు వెళ్ళి ఆ రైతుని వెళ్ళి గుచ్చండి అనిద్ది. వేప చెట్టు ఏమో ధన్యవాదము మామిడి చెట్టు, ఈ సాయానికి మర్చిపోలేను అంటుంది. ఇంకా ఫ్రెండ్స్ అండ్ స్నేహితులు అంటే అలాగే ఉంటాం కదా అని అంటుంది. ఈ కథని మనకి అపకారం చేసినా వేరే వాళ్ళకి ఉపకారం చేయాలి, అందరూ మనల్ని గౌరవిస్తారు.